అధ్యయనానికి అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనపు ప్రథమ భాగాన్ని గత 3 వారాలుగా మనం అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. వాక్యం శరీరధారిగా మన మధ్య నివసించాడు అనేది. దాన్ని మనం మనదైన అధ్యయన తర్జుమాలో మాట మాంసమయ్యాడు అని, లోగోస్ మాంసమయ్యాడు అని, మళ్ళీ మన మధ్య గుడారం వేసుకున్నాడు అని తర్జుమా చేసుకున్నాం. ఆ భాగాన్నే ముఖ్యంగా దానిలో ప్రథమ అర్థాన్ని, అంటే మాట మాంసమైంది లేక లోగోస్ మాంసమయ్యాడు, ఈ భావననే మనం ఇప్పటి వరకు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇవాళ ఆ ధ్యానాన్ని ముగించుకుందాం. దీనిలో అనేక దేవమానవ సంబంధ భావనలని మనం సమాంతరంగా అధ్యయనం చేసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా భారతీయ తాత్విక చింతనని ఆధారం చేసుకుని నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు అనే తత్వాన్ని మనం అధ్యయనం చేసుకున్నాం. ఆ తర్వాత భారతీయ అవతార సిద్ధాంతాన్ని కూడా మనం క్షుణ్ణంగా కాదు కానీ కొంతమేర అధ్యయనం చేసుకున్నాం. మళ్ళీ అసలు గ్రీకు తాత్విక చింతనలో లోగోస్ దాని గురించి అధ్యయనం చేసుకుంటూ యోహాను కాలం నాటి గ్రీకో రోమన్ ఇతిహాస ప్రపంచ భావన ఎలా ఉన్నది దాన్ని ఈ వారం అంతా అధ్యయనం చేసుకున్నాం. ఇంకా ఇవాళ ఈ పరంపరని, అంటే ఈ తొలి భాగపు పరంపరని ముగించుకుందాం. లైవ్లోకి చేరువచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు నిన్న తన షష్ఠి పూర్తిని నిర్వహించుకున్నాడు. అంటే 60 కంప్లీట్ అయి 61వ సంవత్సరంలోనికి ప్రవేశించాడు. లైవ్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పాడు, బిడ్డకి ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను, అధ్యయనం తరఫున మనం కూడా బిడ్డని ఆశీర్వదిద్దాం. ఓకే, భారతీయ అవతార సైద్ధాంతిక సూత్రాన్ని, గ్రీకుల లోగోస్ని, మళ్ళీ గ్రీకుల అవతార భావనని కూడా, ముఖ్యంగా గ్రీకు కావ్యకర్తలైన హోమర్, హెసియడ్, ఓవిడ్ వాళ్ళ చింతనలను అధ్యయనం చేసుకున్నాం. వాటన్నింటికంటే ముందు హెబ్రీ భావనలో ఉన్న ఆ షకీనా భావన, దాన్ని కూడా మనం అధ్యయనం చేసుకున్నాం. సో ఈ 3 భావనలు, అంటే భారతీయ చింతన, హెబ్రీ భావన, గ్రీకుల కావ్య ఆలోచన ధోరణి, ఈ 3 కూడా దేవుడు మనిషికి దగ్గరవుతాడు అని స్పష్టంగా చెప్పాయి. ప్రసన్నమ్మ కూడా ఆహ్వానాశీస్సులు. అంటే దాదాపు ఈ 3 భావనలు కూడా దేవుడు మనిషికి దగ్గరవుతాడు అని చెప్పాయి. మరి యోహాను 14వ వచనంలో ఏం చెప్పాడంటే ఒక మార్మికమైన భావాన్ని చెబుతాడు. మార్మికము అనేది, అంటే గ్రీకులైతే మిస్టీరియాన్ అనే పదం వాడతాం. మిస్టీరియాన్ ఆ మిస్టీరియాన్ అనే పదానికి సంస్కారము అనే అర్థం కూడా ఉంది. సంస్కారము అనే అర్థం కూడా ఉంది ఒక భావన. లాటిన్లో ఆ భావన ఉంటుంది. అంటే దాన్ని మనం మన తెలుగు లేదా మన భారతీయ భావనలో చెప్పుకోవాలంటే అలౌకికానందం అంటాం. ఇంగ్లీష్లో బ్లిస్ అని అంటాం, కానీ అలౌకికానందం అంటాం. ఇంకా హిందూ ధర్మశాస్త్ర పదజాలంలోనికి వెళ్తే బ్రహ్మానందం అంటాడు. ఇక్కడ బ్రహ్మ అనేది ప్రత్యేకమైన దైవానికి సంబంధించింది కాదు. బ్రహ్మానందం, అలౌకికానందం, దాంతో పోల్చుకోవచ్చు. అంటే అది
అనుభవంలోనికి వస్తుంది, అర్థం కాదు. అర్థమవుతుంది, వ్యక్తీకరించడానికి వీలు కాదు. ఇది మార్మికమైనది అనంటే. సో అలా మార్మికమైన పదాన్ని ఉపయోగించి అసలు దగ్గరవటం కాదు, సన్నిధి సామీప్యతే యేసు అన్నాడు. సన్నిధి సామీప్యత కూడా కాదు అసలు. సన్నిధి సామీప్యత అంటే ఏమీ లేదు. సన్నిధి ఇద్దరి వ్యక్తుల మధ్య లేక ఒక వ్యక్తి శక్తి మధ్య ఉన్నప్పటికీ అది ఏక భావన అని ఒక అద్భుతమైన మార్మికతని చెబుతాడు. సో దేవుడు మనిషి చెంతకు వస్తాడు అనంటే కాదు, మనిషి చెంత నిత్యము ఉంటాడు అని యోహాను సూత్రీకరించాడు. సరే, ఇప్పుడు క్రీస్తు శకం 90-100 ఆ మధ్య కాలంలో యోహాను తన సువార్త వ్రాశాడు అని మనం చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఆ సమయంలో అక్కడ అంటే ఎఫెసు ప్రాంతంలో ఉన్న అవతరణకు సంబంధించిన భాష భావన ఎలా ఉందో మళ్ళీ జస్ట్ మనం ఇవాళ ముగించుకుంటున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ చెప్పుకుందాం. అంటే హెబ్రీ భావంలో కానివ్వండి, గ్రీకు తాత్విక చింతనలో కానివ్వండి, ఇక క్రైస్తవ విశ్వాసం అది మార్మికంగా బోధిస్తున్నది కదా. అంటే దైవం మనుషుల దగ్గరికి దిగి వస్తాడు అనే ఆ భాష, అంటే దేవుడు మనుషుల దగ్గరికి దిగి వస్తాడనే భాషా భావన ఉన్నది, ఆ ప్రజల మధ్య ఉన్నది. బిడ్డ వీరరాఘవయ్య ఒల్లూరి బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు. అయితే దిగి రావటం కాదు, లేకపోతే పైనుండి దిగి రావటం కాదు, మనలో ఒకనిగా మన వంటి రక్తమాంసయుక్త దేహం అవుతాడు అని యోహాను సూత్రీకరించాడు. మళ్ళీ లోగోస్ సిద్ధాంతం ఏమన్నదంటే, లోగోస్ విశ్వాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది, అంటే విశ్వాన్ని క్రమబద్ధం చేస్తూ ఉంటుంది అని గ్రీకు లోగోస్ సిద్ధాంతం చెబితే, అసలు క్రమబద్ధీకరణ అనేది క్రీస్తులో మానవునితో సహజీవనం చేసింది అంటాడు. అంటే సిద్ధాంతం వ్యక్తిగా అవతరించింది అని చెబుతాడు. మళ్ళీ గ్రీకు తాత్విక చింతనలో, ఇది కావ్య తాత్విక చింతనలో దైవం మానవుడిగా కనిపిస్తాడు అని, కనిపించి మళ్ళీ వెళ్ళిపోతాడు అని అంటే లేదు, దైవం శాశ్వతంగా మానవులతో నిలిచిపోతాడు, నివసిస్తాడు అని ఇలా ఒక నూతన భాష్యాన్ని మార్మికమైన భాషలో చెప్పాడు అన్నమాట. మళ్ళీ ఒక అద్భుతమైన సృష్టికి ఆవల ఉన్న, సృష్టితో సంబంధపడిన ఒక అద్భుతమైన వ్యక్తి అవతరణ అన్నారు. మళ్ళీ కొంచెం స్పష్టంగా చెబుతారు. సృష్టి దేవుళ్ళు రెండు, అంటే దేవుడు సృష్టి సమాంతరంగా జరుగుతూ వచ్చాయని గ్రీకు కావ్యకర్తలు ప్రతిపాదిస్తారు, రెండు సమాంతరంగా. కానీ హెబ్రీ భావనలో సృష్టి దైవం తర్వాత దేవ ఉనికి సృష్టిని ఆవిష్కరించింది అని హీబ్రూ విశ్వాసం, అలాగే క్రైస్తవ విశ్వాసం మనం అంగీకరిస్తూ ఉంటాం. ఇక్కడ అవతరణ దగ్గరకు వచ్చేసరికి అవతరణ అనేది ఒక ప్రత్యేక తత్వం, ఒక అద్భుతమైన తత్వం అని అంటారు. యోహాన్ దగ్గరికి వచ్చేమంటే అది అద్భుతమైన ఇదే, కానీ అది సృష్టికి సృష్టికర్తకు సంబంధించింది కాదు. సృష్టికర్త స్వయంగా సృష్టంగా సృష్టిలో ప్రవేశించటమేనని చెప్పి మళ్ళీ ఒక మార్మికతను అంటాడు. మళ్ళీ దేవమానవ సంతానం అనే మాట కూడా గ్రీకులో ఉంటుంది, దేవమానవ సంతానం. అక్కడ మళ్ళీ దేవమానవ సంతానానికి మళ్ళీ ఒక మార్మికమైన భావాన్ని తీసుకొస్తాడు. ఇది చాలా సున్నితమైన భావన. అధ్యయనంలో మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన భావన.
క్రైస్తవ విశ్వాసానికి ఆవల ఉన్నవారు ఆక్షేపించే భావన, వారు ఆక్షేపించడానికి కారణాలు ఉన్నాయి. అంటే అలా ధ్వనిస్తుంది కాబట్టి కారణాలు ఉన్నాయి. ఎలాగంటే యేసు దేవసుతుడు అని చెబుతాం, అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టినవాడు అనే మాట కదా. అంటే క్రైస్తవ విశ్వాసానికి ఆవల నిలబడి ఈ పదజాలాన్ని మనం ఇది చేద్దాం. దేవసుతుడు అంటే దేవునికి జనించినవాడు. ఇప్పుడు గ్రీకు భావన, అవతార సిద్ధాంతం వాటిలోకి వెళ్తే దేవమానవ సంతానం అని చెప్పి అనొచ్చు, దేవమానవ సంతానం. కానీ ఇక్కడ మార్మికత ఏంటంటే ఆయన కన్యకు జన్మించాడు. సుతుడు కన్య, దేవుడు కన్య. ఇది మిస్టీరియాన్ అనేది, మార్మికత అనేది. ఇది మార్మికత అనేది. ఇక్కడ కూడా లోగోస్, వర్డ్, మాట ప్రధాన భూమిక వహిస్తుంది. అంటే ఇప్పుడు మనం క్రైస్తవ విశ్వాసంలో అనుకుందాం. క్రైస్తవ విశ్వాసానికి ఆవల నిలబడ్డప్పుడు అటు గ్రీకు తాత్విక చింతన, ఇటు భారతీయ తాత్విక చింతన, ఇవి ఈ సూత్రాన్ని ప్రతిపాదిస్తాయి, అంగీకరిస్తాయి. ఇది దేవమానవ సంతానము అనే మాటని అంగీకరిస్తాయి. అవతరణలో దేవమానవ సంతానము అనేది అంగీకరిస్తాయి. మనం కూడా దాన్ని తాత్వికంగా, మార్మికంగా అంగీకరిస్తాం. మార్మికంగా అయితే ఈ మార్మికత క్రైస్తవ విశ్వాసానికి వెలుపల ఉన్న వారికి అర్థం కాదు అని చెప్పేసి వాళ్ళని మనం నిందించటం కాదు, లేకపోతే తప్పు పట్టడం కాదు. అదంతే, మనం బయట ఉన్నాం, మనకు అంతే ఉంటుంది. అక్కడ ఒక మార్మికమైన, అంటే మాట మాంసమైంది అంతే. మాంసం కావటానికి మరియను మాతృమూర్తిగా నిలిపింది. కానీ మాట తన అస్తిత్వాన్ని పవిత్రంగానే ఉంచుకుంది. దీన్ని మళ్ళీ మార్మికంగా మనం అర్థం కావాలంటే చాలా పర్యాయాలు మీకు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. బిడ్డ మధుకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. మరియ గర్భాన, యేసు ఎప్పుడు మరియ గర్భాన పడ్డాడు అంటే ఎప్పుడు లోగోస్ మరియ గర్భంలో ఫలదీకరణ చెందింది. సైంటిఫిక్ టెర్మినాలజీ వాడుకుందాం అని అంటే, నేను గతంలో 4-5 సార్లు చెప్పాను, ఇంకా ఎక్కువ సార్లే చెప్పుంటాను. మరియా, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నీ మాట చొప్పున అంటే మాట ఏంది? నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావు. ఎస్, నీ మాట నెరవేరునుగాక అన్నప్పుడు అక్కడ మళ్ళీ యేసు రక్తమాంసయుక్త దేహ ప్రక్రియ ప్రారంభమైంది అని మనం విశ్వసిస్తాం. మనం తాత్వికంగా, అది మార్మికంగా మనం విశ్వసిస్తాం. సో దేవమానవ సుతుడు, దేవమానవ సంతానం అనే భావనకి మళ్ళీ ఒక అద్భుతమైన మార్మికతని అనుగ్రహించాడు. హీబ్రూ లెటర్స్ ఉన్నాయి. బహుశా రేచెల్ అయి ఉంటుంది. రేచెల్ కూడా అలాగే ఉంటుంది. ఏమైనా ప్రైజ్ లార్డ్ అయ్యా అన్నది బిడ్డకి ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఓకే, తర్వాత అవతరణలో కానివ్వండి, అంటే భారతీయ అవతరణలో కానివ్వండి, గ్రీకు తాత్విక చింతనలో కానివ్వండి, ప్రారంభం ఉంటుంది. అవతరణకు ఆది అంతం ఉంటుంది. యోహాను యేసు జననానికి ఆదిని చూపిస్తాడు. యేసు జననానికి ఆదిని సువార్తలు చూపిస్తాయి. కానీ మూలమే, అంటే యేసు ఆదికి మూలం అని, అంటే ఏన్ ఎగినేటో అని చెప్పుకున్నాం కదా. నిత్యం నిరంతరము అస్తిత్వంలోనికి ప్రవేశించింది, ఉన్నది, ఉద్భవించినది అని చెబుతాడు. ఏన్ ఎగినట్టు. మళ్ళీ అది కూడా ఇక హీబ్రూ భావంలోనికి మనం వెళ్ళినట్లయితే షకీనా, మహిమ,
షకీనా గురించి మనం బహుశా 24వ తారీఖు అనుకుంటాను, ఐ థింక్ సో, 24 సోమవారం ప్రభాత సందేశం ఉంది. ప్రభాత సందేశంలో దాని గురించిన ప్రత్యేకమైన అధ్యయనాన్ని మనం నిర్వహించుకుందాం. ఓకే, శాండిలియా. నాయన ఈ హీబ్రూ చదవలేను కాబట్టి శాండిలియా. ఓకే నాన్న. రేచెల్ కూడా హీబ్రూలో పెట్టుకుంటుంది, అందుకని నేను బిడ్డ పేరు ఉదహరించాను. అయినప్పటికీ శాండిలియా ఆశీస్సుల బిడ్డ. అలాగే నాగార్జున, మళ్ళీ బిడ్డ లీలావతి బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఓకే, షకీనా మహిమ పూర్వ నిబంధనలో ఇది ప్రారంభం నుండి పూర్వ నిబంధన ప్రారంభం నుండి అంటే సృజన కావ్యం నుండి చివరి ప్రవక్త వరకు ఉన్న గ్రంథాలలో షకీనా అనేది స్థల సంబంధితమైనది, ఒక స్థలానికి పరిమితమైనది, స్థల సంబంధమైనది, స్థల సంబంధిత దేవసన్నిధి. కానీ యోహాన్ దాన్ని శాశ్వత వ్యక్తిత్వాన్ని ఆపాదించి యేసులో ప్రతిష్ఠించాడు. మహిమ అంటే యేసు అన్నాడు. మహిమ ఎక్కడ ప్రత్యక్షమైంది అని అంటే మందిరంలో కాదు, శిలువలో ప్రత్యక్షమైంది అన్నాడు. ఒక అద్భుతమైన మార్మికతని యోహాను తన సువార్తలో ప్రతిపాదిస్తాడు. సో ఫైనల్గా ఏంటంటే రూపం పరిచితం, అంటే దేవుడు మానవుడిగా వస్తాడు అన్నప్పుడు రూపం పరిచితమైన రూపం అన్ని విశ్వాస భావనల్లో. కానీ దాని సారాంశం ఉన్నదే లేక దాని సంభవం ఉన్నదే అది చాలా దిగ్భ్రాంతికరమైంది. శ్రోతలు ఉన్నారే, అంటే క్రైస్తవేతర శ్రోతలు ఉంటారే, వాళ్ళు యోహాను సువార్త తొలి అధ్యాయం 1 నుండి 13వ వచనం దాకా అస్సలు నిరాక్షేపణీయంగా చదువుకుంటూ వస్తారు, నిరభ్యంతరంగా చదువుకుంటారు. 14వ వచనం ప్రారంభమయ్యేసరికి మాట మాంసమైంది అన్నప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచనలో పడతారు. అది ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఇది క్రైస్తవ విశ్వాసానికి ఆవల. మనం అంటే ఆ విశ్వాసంలో పెరిగి జీర్ణం చేసుకున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి మన మధ్య నివసించెను. ఇది కూడా పూర్తి కాదు, ఇవాళ జస్ట్ అది ఉదహరించుకుంటున్నాం అంతే. దాని మళ్ళీ కంటిన్యూషన్ తరువాతి వారం మనం చెప్పుకుంటాం. స్కెనోవే అనే మాట స్కెనో అనే మాట గ్రీకులో వాడబడింది. అంటే గుడారం వేయటం, టెంట్ వేయటం. మన లెక్కలో చెప్పాలంటే గుడిసె వేసుకోవటం అందాం. గుడిసె ఇంకంతే. గుడారం అనే మాట కానీ ఒక గుడిసె వేసుకోవటం. ఇది హీబ్రూ పరిభాషలో ఒక అద్భుతమైంది. ముఖ్యంగా నిర్గమాకాండం అంతట్లో కూడా ఇది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మనం తరువాతి అధ్యయనంలో, అంటే దీని కంటిన్యూషన్ అధ్యయనంలో నిర్గమాకాండంతో దీన్ని మనం సపరేట్గా పరిశీలన చేసుకుంటాం, సమాంతరంగా అధ్యయనం చేస్తాం. ఇది గుడారం వేయటం అనంటే పూర్వ నిబంధనలో గుడారాన్ని ప్రజలు వేశారు లేదా యాజకులు వేశారు, ఎలాగైనా సరే ప్రత్యేకించబడిన జనాంగం వేశారు. కానీ ఇక్కడ అవతారం తనకు తానుగా గుడారాన్ని వేసుకుంది మానవ దేహంలో. ఇది ఒక అద్భుతమైన మళ్ళీ మర్మం అన్నమాట. గుడారం అక్కడ వేయబడింది, ఇక్కడ గుడారం అయింది అంతే. మాట మాంసమై మన మధ్య గుడారం వేసుకున్నది. గుడారమే మాంసము, మాంసమే గుడారము. అందుకని ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మళ్ళీ 3 రోజులను తిరిగి కడతాను అని అంటారు కదా, ఆ భావన అనమాట. అంటే పూర్వం దేవుడు గుడారంలో నివసించాడు, కానీ యేసు తానే గుడారం అయ్యాడు అని. ఇక్కడ యోహాను వాడిన పదాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నాయోస్ అనే గ్రీకు పదానికి దేవాలయం అని అర్థం. నాయోస్ అనే పదానికి యేసు లేకపోతే లోగోస్ దేవాలయం అయ్యాడు అని చెప్పలా. ద వర్డ్ బికమ్ ద శాంక్చురీ అని అనలా.
మాట దేవాలయమైను అని చెప్పాల. మాట మాంసమయ్యాడు, గుడారం వేసుకున్నాడు అని చెప్పాడు. స్కెను అంటే దేవాలయం అనే పదాన్ని వాడల, గుడారం అనే పదాన్ని వాడాడు. ఎందుకంటే గుడారం అనేది, దేవాలయం అనేది స్థలబద్ధమైంది, అది అచంచలమైంది, కదిలించడానికి వీల్లేదు. ఒక స్థలంలో నిర్మించబడుతుంది, కదిలించడానికి వీల్లేదు. అది ఒక రాతి కట్టడం, ఏదన్నా కానీ ఒక స్థిర కట్టడం. కానీ గుడారం అలా కాదు. గుడారం చలనశీలమైనది. అక్కడ లేస్తుంది, ఇంకో చోట వేసుకుంటాం, ఇంకో చోటకి వెళ్తాం. అంటే ఎంత చక్కగా అద్భుతంగా ఆ మార్మికతను బిడ్డ కామెంట్ పెట్టాడు, మళ్ళీ కనిపిస్తాడో లేదో మాట్లాడుకుందాం. అంటే ఇవి టైప్ చేస్తే బాగుంటుంది అని అన్నాడు. వాస్తవమైన ఆయన ఇదంతా కూడా యోహాను సువార్త 1 నుంచి 18 వరకు ఉన్న వచనాలని గత కొన్ని నెలలుగా, ఒక మాట చెప్పాలంటే మార్చి 2వ తారీఖు నుంచి మనం అధ్యయనం చేసుకుంటున్నాం. 18 వచనాలు అయిన తర్వాత దీన్ని ఒక మంచి పుస్తకంగా తయారు చేయాలనే దాంతోనే నోట్స్ నేను తయారు చేసుకుంటూ వస్తున్నాను. ఖచ్చితంగా ఆ నోట్స్ని అందరికీ అందిస్తాను. ఆన్లైన్లో ఉంటుంది, ప్రింట్ కూడా చేద్దామని ఆలోచన చేస్తున్నాను. దేవుడు మీకు ఇచ్చిన మంచి ఆలోచనని బట్టి నిన్ను అభినందిస్తూ ఉన్నాను బిడ్డ. సో పూర్వం గుడారంలో నివసించాడు, ఇప్పుడు ఆయనే గుడారం అయ్యాడు. మళ్ళీ మాట దేవాలయం కాలేదు, ఎందుకంటే దేవాలయం స్థలబద్ధమైంది. కానీ గుడారం చలనశీలమైనది. ఎందుకు చలనశీలమైనది అనంటే, దేవాలయం దగ్గరికి భక్తులు కదిలి వెళ్ళాలి. దేవాలయం స్థలబద్ధమైనది, స్థిరమైనది కనుక దేవాలయం దగ్గరికి విశ్వాసులు లేదా భక్తులు, దైవాశ్రితులు అక్కడికి కదిలి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే, గుడారం ఏంటంటే మనుషుల మధ్యకు వచ్చి అక్కడ నివసిస్తుంది. మనుషుల మధ్య నివసిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనిషిలో నివసిస్తుంది. వెరీ సింపుల్. మళ్ళీ మార్మికత, మిస్టీరియాన్ అనే పదాన్ని వాడుకుంటాం. పుచ్చుకొని తినుము, ఇది నీ కొరకు విరువబడిన క్రీస్తు శరీరము. పుచ్చుకొని త్రాగుము, ఇది నీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన రక్తము. ఈ మాట చెబుతాం కదా. మళ్ళీ అక్కడ ఇన్, విత్, అండర్ అనే మాట మార్టిన్ లూథర్ వాడతాడు అని కూడా చెప్పుకున్నాం. అంటే ఆ మార్మికత, ఆయన రక్తములో, ఆయన శరీరంలో పాలిభాగస్థులమైనందువలన ఆయన అవతరణలు, రక్త తర్పణలు, పునరుద్ధానములు, మరణ పునరుద్ధానాలలో పాలిభాగస్థులమయ్యాము అనే ఆ మార్మిక భావన అన్నదే అది. అందుకని గుడారము అన్నాడే తప్ప దేవాలయము అని అనలా. ఎందుకంటే గుడారం మనుషుల మధ్యకు తాను వస్తుంది, దేవాలయం మనుషుల్ని తన దగ్గరికి నడిపించుకుంటూ ఉంటుంది. దీన్ని మనం సంబంధాత్మక ఏకేశ్వరవాదం అన్నాం. యోహాను సువార్త ప్రారంభం నుంచి మనం చెప్పుకుంటున్నాం. రిలేషనల్ మోనోథిజం, ఆ మాట పర్టికులర్గా వాడుతున్నా. రిలేషనల్ మోనోథిజం, సంబంధాత్మక ఏకేశ్వరవాదం, రిలేషనల్ మోనోథిజం. ఇది ఆ రిలేషనల్ మోనోథిజం యొక్క హైలైట్గా, చర్మాంకంగా మనం చెప్పుకోవచ్చు. అందుకని దేవుడు తన సన్నిధిని కేవలం ఒక భవనంలో బంధించలేదు, కానీ దానిని చలనశీలం చేసి తానే ప్రజల మధ్యకు నిరంతరము చెలిస్తూ, గమిస్తూ, వారిని సమీపిస్తూ, వారితో కలిసి నివసిస్తూ ఉన్నాడు అని. మళ్ళీ కొంచెం తాత్విక చింతనలోనికి వెళ్దాం. భారతీయ తాత్విక చింతన అంటే భారతీయ సనాతన తాత్విక చింతన, గ్రీకుల తాత్విక చింతన. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. భారతీయ, గ్రీకుల, ఇంకా ఏదైనా సరే తాత్విక చింతనను మనం అపహాస్యం చేయటంలా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే తక్కువ చేయటంలా. అది వారి ప్రత్యక్షత, తక్కువ చేయటంలా. దట్ ఈస్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దాన్ని మనం క్వశ్చన్ చేయటంలా. బట్
వాట్ ఈజ్ ద డిఫరెన్స్, వాట్ ఈజ్ ద యునీక్నెస్ దట్ వీ బిలీవ్ ఇన్ అనేది దాని గురించే మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఇక్కడ జ్ఞానేంద్రియాలకు అతీతమైన సంబంధాన్ని మనం చూస్తాం. అంటే దేవుని సన్నిధి, మాట వరుసకి ధ్యానం, యోగం, మళ్ళీ తపస్సు, ఇవన్నీ కూడా అంటే మానవ భావోద్వేగాలకు, జ్ఞానేంద్రియ అనుభవాలకు అతీత ఒక స్థితి ఉంటుంది. దాంతో సంబంధపడతాం, వాటిని అధిగమించినప్పుడు. కానీ ఇక్కడ మానవ బలహీనతలోనికి దేవుడు దిగొచ్చాడు. యోహాను ప్రకారం మానవ బలహీనతలోనికి మనం హెబ్రీలో చూస్తాం, ఆయన మన బలహీనతలో సహానుభవం గలవాడు కాడు కానీ. అంటే మానవ అందుకనే సార్జ్ అనే మాట చెప్పామే, సోమా సార్జ్ అనే 2 మాటలు చెప్పుకున్నాం దేహాన్ని గురించి. సోమా దేహము, సార్జ్ మాంసము అనేది మరణశీలత కలిగినది, మాంసం అనేది శిథిల స్థితిలోనికి ప్రవేశించగలిగినది, అది బలహీనమైనది. వీటన్నింటి గురించి అంటే ఆయన మన బలహీనతలోనికి దిగి వచ్చాడు. ఎందుకంటే బలహీనతని బలంగా మార్చడానికి. అందుకని జ్ఞానేంద్రియాలకు అతీతమైన స్థితి కాదు, జ్ఞానేంద్రియాల స్థితిలోనే, ఇంకా చెప్పాలంటే బలహీన స్థితిలోనే ఆయన తన గుడారాన్ని నిలిపాడు అని చెప్పేసి. సో ఇది అద్భుతం అన్నమాట. సో చివరిది కొన్ని మాటలు చెప్పుకుందాం. అవతారాన్ని చాలా జాగ్రత్తగా, అవతారం అనే మాట అది గ్రీకు మాట అవనివ్వండి, భారతీయ తాత్విక చింతన అవ్వండి, అంటే దేవుడు మానవుడు కావడం. బిడ్డలు అంతయ్య, అలాగే రాంబాబు, తమ్ముడు సమర్పణ్ బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో అవతారాన్ని యోహాను సువార్త 1:14 ఎలా పునర్నిర్వచించిందంటే దేవుడు చరిత్రలోకి వస్తాడు, చరిత్రలో జోక్యం చేసుకుంటాడు, కానీ కేవలం ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే కాదు, మానవ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం కోసం, మానవునితో సంబంధపడటం కోసం. మళ్ళీ ఎవరా మానవుడు? మానవులందరూ, మంచివాడు చెడ్డవాడు, ఇంకా చెప్పాలంటే చెడ్డవారిగా మంచివారు అనుకునేవారు ముద్ర వేసిన వారు, మంచివారని తమకు తాము అనుకుని చెడ్డవారు అని కొందరిని వేరు చేస్తారే, వారిని పునరుద్ధరించడం కోసం, వారితో సంబంధపడటం కోసం ఆయన చరిత్రలో జోక్యం చేసుకున్నాడు. అది యేసు అవతరణలోని అద్భుతం అని చెప్పేసి యోహాను చెబుతాడు. తర్వాత అవతరణ జోక్యం ఒక్కసారి జరిగి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేది కాదు, ఇది నిరంతరమైనది. ఎఫ్ఎఫ్ఆల్, వన్స్ ఫర్ ఆల్ ఫర్ ఎవర్, అందరి కోసము ఒకేసారి, ఎఫ్ఎఫ్ఆజ్ అనే గ్రీకు మాట ప్రత్యేకమైన పదం వాడతాడు పౌలు. ఒకేసారి అనేది దాన్ని యోహాను చక్కగా చెబుతాడు. ఆ తర్వాత లోగోస్ దగ్గరికి వస్తే, లోగోస్ అనేది దేవక్రమాన్ని, లోకక్రమాన్ని లేక విశ్వక్రమాన్ని నిరంతరము పర్యవేక్షిస్తుంది. ఒక విశ్వక్రమాన్ని, ఒక సైంటిఫిక్ వర్డ్ అందాం ఖచ్చితంగా, అంటే థియలాజికల్ అనే మాట అనలేం కానీ ఏ ఫిలసాఫికల్ అండ్ అ సైంటిఫిక్ టర్మ్ అని అనొచ్చు, కంబైన్డ్ టర్మ్ అని అనొచ్చు. ఇది విశ్వగమన సూత్రము అన్నాడు, విశ్వగమన సూత్రము అన్నారు లోగోస్ని, ఇది గ్రీకులు. కానీ విశ్వగమన సూత్రం ఎక్కడో దూరంగా ఉండి దీనిని నియంత్రించటం కాదు, లేకపోతే అది లోకంతో మనుషులతో సంబంధపడకుండా వేరుగా ఉండటం కాదు, వారితో వారి మధ్య తన గుడారాన్ని వేసుకొని సంబంధపడి అక్కడ పునరుద్ధరణను, పరివర్తనను, మళ్ళీ పునఃస్థితి స్థాపనను చేయటం అని యోహాను అవతరణకి అద్భుతమైన, లోగోస్కి అద్భుతమైన ఇది చెబుతాడు. ఇంకేమంటే లోగోస్ ఒక సూత్రం కాదు, లేకపోతే లోగోస్ ఒక సిద్ధాంతం కాదు, లోగోస్ వ్యక్తి, లోగోస్ వ్యవస్థ కాదు, లోగోస్ వ్యక్తి. ఇంకా చెప్పాలంటే లోగోస్ మనిషి. మళ్ళీ మనిషి అంటే దైవాంశ సంభూతుడు కాదు,
బలహీనుడైన మానవుడు ధరించిన మాంసంలో కనిపించినవాడు. మళ్ళీ షకీనా గురించి మాట్లాడుతూ, షకీనా ఒక స్థలానికి పరిమితమేం కాదు, ఆ స్థలం నుంచి బయటకు వచ్చి, అది మందిరానికి పరిమితమైంది కాదు, మందిరం నుంచి బయటకు వచ్చి మనిషిలో నివసిస్తుంది. మనుషుల మధ్య కాదు, మనిషిలో నివసిస్తుంది. ఇన్ని అద్భుతాలని చెబుతూ ఇక్కడ ఫైనల్గా ఏమన్నామంటే, వ్యవస్థ మారుతుంది కానీ వ్యక్తి మారడు. వ్యవస్థని మనం నిర్వీర్యం చేయగలం కానీ వ్యక్తిని నిర్వీర్యం చేయలేం. వ్యక్తిలో ఉన్న సంబంధం ఉన్నదే దేవ సంబంధాన్ని, దాన్ని మనం ఏం చేయలేము అని ముగిస్తాడు. ఇక్కడికి ఆపేస్తున్నాను. మనం చాలా చెప్పుకున్నాం, ఇంకా దీన్ని విస్తృతం చేయటం బాగోదు, సాగదీసినటువంటిది. నెక్స్ట్ వీక్ రేపు శనివారం కనుక అధ్యయన పలకరింపు ఉంటుంది. ఎప్పటిలాగే చక్కగా అధ్యయన పలకరింపులో సామాజిక అంశాలనే స్పృశిద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ దిస్ సొసైటీ, ప్రజెంట్ రియాలిటీ, వర్తమాన వాస్తవిక స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకని ప్రభు హై ప్రీస్ట్లీ ప్రేయర్ జ్ఞాపకం చేస్తున్నాం. లోకములో నుండి వారిని వేరు చేయమని నేను ప్రార్థన చేయటం లేదు, కానీ లోకపు కీడు వారికి అంటకుండా వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అంటే ఆ ప్రాక్టికల్ ప్రేయర్. అందుకని రేపు అధ్యయనంలో సామాజిక అంశాలన్నీ మనం ప్రస్తావన చేసుకుందాం. బహుశా వచ్చే వారం కొంచెం 2-3 రోజులు ఇబ్బంది. 17వ తారీఖు మా యూపీఎఫ్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఈసన్న గారి స్మృతి అంజలిని ఆ రోజు నిర్వహించుకుంటాం. అలాగే భారతదేశానికి బైబిల్ అందించిన మహనీయుడు విలియం కేరీ గారి జన్మదినం కూడా ఆ రెండు కలిపి చేస్తాము. అందుకని ఆ రోజు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది కనుక అధ్యయనాన్ని కొనసాగించలేను. 18వ తారీఖు విజయవాడ వెళ్ళాలి అని ఇప్పటికీ నిర్ణయించుకున్నాను. దాదాపు 90% నిర్ణయించుకున్నాను. 10% ఎందుకంటున్నానంటే సాధ్యాసాధ్యాలను బట్టి. కారణం ఏంటంటే 18వ తారీఖున నేహా బోరా విజయవాడ వస్తుంది. నేహా బోరా ఎవరయ్యానంటే కాక్రోచ్ మూమెంట్లో మొదటి నుంచి పాల్గొన్న బిడ్డ, కాకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నేషనల్ సెక్రటరీ బిడ్డ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పిహెచ్డి స్టూడెంట్. చాలా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగింది. జెన్జీ రైజింగ్ అనే ప్రోగ్రాం కోసం ఆ ప్రోగ్రాంలో భాగంగా విజయవాడ వస్తుంది. వెళ్దామని మనసు, ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళలేకపోయాను. అనేక పర్యాయాలు చెప్పాను. కారణాలు, వ్యక్తిగత కారణాలు, దేహ బలహీనత, ఆర్థిక అసమానత, వాటి నుంచి వెళ్ళలేకపోయాను. ప్రాణం అక్కడే ఉంది. కనీసం దానిలో పాల్గొన్న నేహా బోర్నన్న చూసొద్దాం, విజయవాడ కాబట్టి అని అనుకుంటున్నాను. 18 అక్కడికి వెళ్ళి 19 తిరిగి వస్తాను, లేదా 18 తిరిగి వస్తాను. సో వీలుంటే 19వ తారీఖు లేదా 20, 21, 22 మనం అధ్యయనం తర్వాత భాగాన్ని, మన మధ్య గుడారం వేసుకుని నిర్గమాకాండాన్ని ఆధారం చేసుకుని ఆ భాగాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం. లైవ్లో చేరి వచ్చిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు నిన్న షష్ఠి పూర్తి చేసుకుని 61లో ప్రవేశించాడు. బిడ్డకి అధ్యయనం పక్షంగా హృదయపూర్వకమైన జన్మదిన శుభాశీస్సులు అందిద్దాం. అందరం కలిసి బిడ్డని అభినందిద్దాం. అలాగే అమ్మ ప్రసూనమ్మ, మళ్ళీ వీరరాఘవయ్య ఒల్లూరి, ఆ తర్వాత శాండిల్య, రాంబాబు, అంతయ్య సగిలి, తమ్ముడు సమర్పణ్, నాగార్జున, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, లీలావతి, బిడ్డ లీలావతి, వీరరాఘవయ్య, అందరికీ మధు, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. శాండిల్య ఇవాళ్ళే కనిపించారు కనుక బిడ్డ కూడా హృదయపూర్వక వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. సో రేపు ఒక ప్రత్యేక సామాజిక అంశంతో అధ్యయన పలుకరింపులో కలుసుకుందాం. అందాక సెలవు.